మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం నుండి, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చదివిన వాక్య భాగంలో శ్రేష్టమైనటువంటి ఒక పలుకును మనం చూస్తాం. ఈ పలుకు పలుకుతుంది ఎవరు అనగా ఆగూరు. ఈ ఆత్మీయుడు, ఈ విశ్వాసి, ఈ నిబద్ధత కలిగినటువంటి భక్తుడు ఏం పలుకుతున్నాడంటే, నేను చనిపోక ముందు నేను నిన్ను 2 మనవులు చేసుకుంటున్నాను నా తండ్రి, నాకది అనుగ్రహించు. ఒకటి, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచయ్యా. రెండవది, నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఒకవేళ నన్ను ఐశ్వర్యవంతుడిగా నువ్వు మార్చావనుకో, నేను దేవుడెక్కడున్నాడు, దేవుడెవరు, యెహోవా ఎవరు అని గర్వంతో మాట్లాడతానేమో. ఒకవేళ నేను బీదవాడినైతే, నాకు తినడానికి తిండి కూడా లేకపోతే, నేను దొంగతనం చేసి భిక్షమెత్తుకొని నీ నామానికి అవమానం తీసుకొస్తానేమో అని ఒక శ్రేష్టమైనటువంటి పలుకును పలుకుతున్నాడు. నేడు క్రీస్తును అనుసరించు వారంగా, క్రీస్తును ఆరాధించు వారంగా, క్రీస్తు సత్య మార్గంలో నడుస్తున్న వారంగా మనము పలకవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, ప్రభువా, నాకు ఐశ్వర్యము బేదరికము నాకు వద్దు అని చెప్పడంలో ఆగిపోక ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి మనం చేరాలి అనేటువంటి ఉద్దేశం నేడు ఈ ఉపదేశ భావం. అదేదనగా ఆగూరు అంటున్నాడు, నాకు ఐశ్వర్యం వద్దు బేదరికము వద్దు అని. క్రైస్తవులుగా మనం ఐశ్వర్యం వద్దు బేదరికం వద్దు, మంచిదే ఈ మాట మనం పలకడం, క్రైస్తవులుగా పలకడం అనేది మంచి మాట. ఇతను అంటున్నాడు, నాకు ఐశ్వర్యం ఎక్కువైతే నాకు గర్వం వచ్చేస్తుంది, కళ్ళు నెత్తికొస్తాయి, నేను గర్వాంధుడనై నేను బ్రతుకుతాను, నిన్ను విసర్జిస్తాను, నాకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి నేను అతిశయిస్తాను, ఆ పాపంలోనే, ఆ యొక్క సంతోషంలోనే, ఆ లోక ఇచ్చల్లోనే నేను మునిగి తేలిపోతాను. అది ఒకవేళ నాకు పేదరికాన్ని అనుగ్రహిస్తే, నన్ను శ్రమల మార్గంలో నడిపిస్తే, నాకు ఇబ్బందులు ఇక్కట్లు నువ్వు నాకు అనుగ్రహిస్తే నేను నిన్ను ఖచ్చితంగా విడిచిపెట్టేస్తానేమో. నాకు భయంగా ఉంది. 2 నాకు భయంకరమైనటువంటి స్థితులే, కాబట్టి నాకు 2 స్థితులు వద్దు అని ఆగూరు మనవి చేస్తున్నాడు. దేవునితో ఒక ప్రార్థనా పూర్వకంగా ఒక పలుకును పలుకుతున్నాడు. ఇది శ్రేష్టమైనటువంటి మంచి పలుకు. కానీ మనం ఇప్పుడుంది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఆగూరు పలికిన మాట మంచిది. అసలు అటువంటి పలుకును పలికిన వారు ఎవరు లేనట్టుగా మనం చూస్తాం. గొప్పతనం నాకు వద్దు, బేదరికము నాకు వద్దు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడు. కానీ మనం క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తం కింద, క్రీస్తు శిలువ కాడి కిందకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడుతున్న పిమ్మట మనము పలకవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో మన కొరకు ప్రభు లిఖించినటువంటి మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగినట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇది అతి శ్రేష్టమైనటువంటి మాట. పౌలు అనేటువంటి భక్తుడు పలుకుతున్నాడు క్రొత్త నిబంధనలో, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నేను తృప్తి కలిగి, సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, ఆకలి కొని ఉండడం నాకు తెలుసు, సమృద్ధి ఉండడం నాకు తెలుసు, లేమిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఒక క్రైస్తవుడు నిజంగా క్రైస్తవుడు అని చెప్పుకుంటూ పలకవలసినటువంటి, ధైర్యంగా చెప్పవలసినటువంటి మాట ఈ మాట. అన్ని స్థితిగతుల్లో నేను తృప్తి కలిగి ఉన్నాను. నాకు కడుపు నిండినా, కడుపు నిండకపోయినా, నాకు సమృద్ధి కలిగినా, నాకు సమృద్ధి కలగకపోయినా, నాకు ఉద్యోగం వచ్చినా, ఉద్యోగం రాకపోయినా, ఈ వ్యాపారంలో నేను వర్ధిల్లినా, వ్యాపారం వర్ధిల్లకపోయినా, నాకు సరైన వస్త్రములు ఉన్నా, వస్త్రములు లేకపోయినా, నాకు ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, నా కుటుంబం నన్ను ప్రేమించిన, నన్ను వెలివేసిన, నా బంధువులు నన్ను హత్తుకున్నా, నన్ను దూరంగా పెట్టినా, నన్ను అంటరాని వాడిగా చూసినా, నేను తృప్తి కలిగి ఉండడం నాకు తెలుసు. నేను నీ యందు తృప్తి కలిగి ఉన్నాను ప్రభా, నీ ఆత్మలో నాకు సంతృప్తి ఉన్నదని ఒక స్థిరమైనటువంటి బుద్ధితో, స్థిరమైనటువంటి విశ్వాసంతో, స్థిరమైనటువంటి ఆత్మశక్తితో, నిలువరమైనటువంటి భక్తితో మనము ధైర్యంగా పలుకోవలసినటువంటి మాట ఈ మాట. అన్ని స్థితిగతుల్లో ఆగూరు అంటాడు, ఏదైనా మధ్యలో వస్తే నీకు నాకు వేరు కలిగిద్ది ప్రభా, అది ధనం వస్తే నీకు నాకు వేరు కలుగుతుంది, నాకు పేదరికం వస్తే నీకు నాకు వేరు కలుగుద్ది, నేను ఆశీర్వదించబడితే నీకు నాకు వేరు కలుగుద్ది, నేను ఆశీర్వదించబడకుండా అనగార్చి వేయబడుతూ ఉంటే, అణిచివేయబడుతూ ఉంటే నీకు నాకు వేరు కలుగుద్ది అని అంటున్నాడు. కానీ పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నా దేవునితో ఒక సహవాసం
సహవాసం కలిగి ఉన్నాను. నాకు ఉన్న స్థితి ఉన్నా, లేని స్థితి ఉన్నా, సంపన్న స్థితి ఉన్నా, బేదరికమైన, కొదువైన, కలిమి అయినా సరే నేను దేవునితో ఒక సహవాసం కలిగి ఉన్నాను. నా దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడు. నా స్థితిగతులన్నింటిలో ఆయన నాకు తోడుగా నడిపిస్తున్నాడు. అది ఎడారి మార్గమైన, అరణ్య త్రోవైనా, ఏవైనా ఏ మార్గమైనా సరే ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని స్పష్టమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, దేవునికి మహిమ కలిగేటువంటి, ధైర్యంగా చెప్పగలిగినటువంటి సాక్ష్యపు పలుకు ఈ పలుకు. మనం నేటి దినాన పలకవలసినటువంటి పలుకు ఈ పలుకు. మరియు అసలు ఈ పౌలు ఈ మాట మాట్లాడడం ఎక్కడుండి మాట్లాడుతున్నాడని మనం గమనిస్తే, ఈ ఫిలిప్పు పత్రిక రాసింది పౌలు జైల్లో ఉండి రాశాడు, చెరసాలలో ఉండి రాస్తున్నాడు. అరే, చెరసాలలో ఉండి ఇంత సంతోషకరమైనటువంటి మాటను ఎలా పలుకుతున్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పలికేటువంటి పలుకు ఇదే పలుకు. సంతృప్తి కలిగినటువంటి పలుకు, ధైర్యంతో పలకగలిగేటువంటి పలుకు, దేవునికి మహిమ కలిగేటువంటి విధంగా పలికే పలుకు, దేవుని శక్తి చేత నిలపబడి పలికేటువంటి పలుకు. కనుక నేటి దినాన క్రైస్తవులంగా, క్రీస్తును అనుసరిస్తూ వారంగా, పరిశుద్ధాత్మ నింపుదలతో నింపబడిన వారముగా, దేవుని రాజ్యం కొరకు, రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారముగా మనం నిలిచి పలకవలసినటువంటి పలుకు, ప్రభువా నాకు అన్ని స్థితుల్లో నీవు నాకు తోడుగా ఉన్నావు, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. ఇది అతి శ్రేష్టమైనటువంటి పలుకు. మనం నేడు అతి శ్రేష్టమైనటువంటి పలుకును పలుకుదాం. పౌలు గురించి మనం కొన్ని విషయాలు మనం చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చూస్తే, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికిపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరము యందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించబడుచున్నాము. ఎంత లోతైనటువంటి మాట ఇది. సాధారణంగా పైనుంచి పెదవుల మీద వచ్చేటువంటి మాట కాదు, కానీ అనుభవంలో నుండి, దేవుడు నడిపిస్తున్నటువంటి అనుభవ మార్గాల్లో నుండి, జీవిత పాఠాలలో నుండి నేర్చుకున్నటువంటి మాట ఈ మాట. అన్ని కోణాల్లో బాగా నలచబడి, బాగా నలిపివేయబడి, దేవునికి ఒక ఇంపైనటువంటి సువాసనగా మార్చబడినటువంటి సాక్షి జీవితం ఈ పలుకు. ఇటువంటి పలుకును మనం అన్ని స్థితిగతుల్లో పలుకబద్ధులమై ఉన్నాము. శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, అపాయం వస్తుంది, పడద్రోయబడుతున్నాము, తరమబడుచున్నాము, శరీరం ముందు నలగొట్టబడుతున్నాము, ఆకలి దప్పులతో ఉన్నాము, దెబ్బలు తింటున్నాము, మరణం వస్తున్నట్లుగా ఒత్తిడి, బరువు మీద పడుతుంది. అయినప్పటికీ మనం ఇరికింపబడిన వారము కాదు, ఉపాయం లేని వారము కాదు, నశించు వారము కాదు, దిక్కు లేని వారము కాదు, దేవుని నుంచి దూరం అయిపోయి నరకానికి వెళ్ళేంత మరణ పాత్రము అంతకంటే కాదు. ఎందుకంటే క్రీస్తుతో మనం సహవాసం కలిగి ఉన్నాం గనక, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం గనక, దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్నాం గనక, దేవుడు మనకెప్పుడు అపాయంలో ఉపాయము కలుగ చేస్తూ, శ్రమలో ఇరుకులో నుండి మనల్ని విడిపిస్తూ, దిక్కులేని స్థితిగతుల్లో మనకి ఆయన దిక్కుగా ఉంటూ, పడద్రోయబడినటువంటి స్థితిలో ఆయన లేవనెత్తుతూ, శరీర దుర్బలముతో బలహీనులుగా ఉండి ఆయన చేపట్టి నిలబెట్టి ఆయన సాక్షిగా నిలబెడతాడు గనక, ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక, మనం ఏ మాత్రం భయముతోనో, బెరుకుతోనో, ఇబ్బందితోనో ఈ స్థితి మారిపోతే నా బ్రతుకు నరకానికి వెళ్ళిపోతుంది, నేను అవమానానికి వెళ్ళిపోతాను, నా జీవితం ఇక్కడతో అణగార్చివేయబడుతుంది, ఇక్కడతో నా జీవితం ముగించబడుతుందని పలకవలసిన అవసరము లేనే లేదు. ఎందుకంటే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు గనుక మనం భయపడవలసిన అవసరం లేదు. అన్ని స్థితిగతుల్లో సంతృప్తి కలిగి, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి, నిలువరమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగిన వారమై మనం ముందుకు సాగుతూ ఉంటే, దేవుడు మన పక్షాన ఉండి ఎదురుగా వస్తున్నటువంటి అవరోధాలన్నింటినీ తొలగించి వేస్తూ, మార్గాలను సరళం చేస్తూ, మన స్థితిగతిని ఆయన ఉన్నతంగా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు తరుమబడుతున్నాడు, సౌలు చేత తరుమబడుతున్నాడు, మరణానికి భయపడి పరిగెడుతున్నాడు. కానీ దావీదుని దేవుడు ఎలా నిలబెట్టాడంటే, ఉన్నతమైనటువంటి శిఖరం మీద, ఎక్కలేనటువంటి ఎత్తైన శిఖరం మీద దావీదుని దేవుడు నిలబెట్టాడు. కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇది, చరిత్రలో ఎన్నో ఆధారాలు. అయితే గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుకి ఆ ఉన్నతమైనటువంటి స్థితి దేవుడిచ్చాడు. కేవలం స్థితిలో నేను తరమబడుతున్నాను, ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను, ఇప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నన్ను నిలబెడతాడు అనేటువంటి విశ్వాసం దావీదు విషయంలో దేవుడి కార్యాన్ని జరిగించింది. కనుక నేడు మనం అన్ని స్థితిగతుల్లో, కలిమిలో ఉన్న, సమృద్ధి ఉన్న, సంతుష్టితో, అన్ని రంగాల్లో హెచ్చింపబడుతూ ఉన్నా, లేక ఆకలి దప్పులతో, నిలువరమైనటువంటి నీడ లేక, గూడు లేక, ధర్మపడుచు, కన్నీరే అన్నపానములుగా ఏడుస్తూ, దుఃఖము నిట్టూర్పులో ఉన్నప్పటికీ ఒకటే భక్తి చేయవారంగా, ఒకటే స్థితిలో సంతృప్తి కలిగిన వారంగా ఉండాలి. కనుక అట్టి విధంగా మనం ఉంటే దేవుడు మన పక్షాన ఉండి ఒక చిరస్మరణీయమైనటువంటి సాక్షి జీవితాన్ని మనకు అనుగ్రహించి ఈ లోకంలో మనల్ని హెచ్చింపచేస్తాడు. ఈ వాక్యం అంటే నీతను ప్రభు సెలవిస్తుంది. కేవలం అన్ని స్థితిగతుల్లో మీరు సంతృప్తి కలిగి ఉండండి. ఆగూరు పలికిన పలుకు శ్రేష్టమైనదే, కానీ క్రొత్త నిబంధనలో పౌలు పలికినటువంటి పలుకు అతి శ్రేష్టమైనది. కనుక అతి శ్రేష్టమైనటువంటి క్రొత్త నిబంధన
నిబంధన భక్తితో కూడినటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పలుకును మనం పలుకుతూ ముందుకు సాగుతూ దేవుని ఆశీర్వాదంలో అనుభవించుదాము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. తలల వంచి కళ్ళు మూసినట్టయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షంగా తండ్రి నా ప్రభువా, నేటి దినాన్ని మీరు మాట్లాడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఆగూరును పౌలును ప్రభా మా ముందు మీరు పెట్టి వారి యొక్క పలుకులను గురించి మాకు బోధించి దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు బయలుపరుస్తూ మేము ఎటువంటి పలుకులు పలకాలి, ఎటువంటి మాటను మాట్లాడాలి, ఎటువంటి ధైర్యం కలిగి ఉండాలి, ఎటువంటి సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఎంత స్థిరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చూసుకొని అట్టి విధంగా పౌలు అయా స్థిరమైనటువంటి భక్తి కలిగినట్లే, స్థిరమైనటువంటి అయా సంతృప్తి కలిగినటువంటి స్థితి కలిగినట్లే ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. సంపన్న స్థితి అయినను పేదరికమైన అన్ని స్థితిగతులు కూడా స్థిరమైనటువంటి విశ్వాసంతో, స్థిరమైనటువంటి బుద్ధితో, స్థిరమైనటువంటి భక్తిని చేస్తూ ముందుకు సాగుటకు ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరం అక్కడిని మహిమశ తీర్చండి, సాక్షి నిలబెట్టండి. వాక్యం సాతాను గడి ఏమాత్రం వారి హృదయంలో దొంగిలించుకుండా కృపను అనుగ్రహించి స్థిరపరిచి వాక్యానుసారంగా ముందుకు జీవించినట్టుగా నీకు సాక్షిగా వారు బ్రతుకున్నట్లుగా నీకు మహిమ కలుగునట్లుగా వారి యొక్క జీవితం ఇంకా తేజరున్నట్లుగా సహాయం అనుగ్రహించి రాగడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్, ఆమేన్.